ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్న సినిమా డైలాగ్ ని ఇప్పుడు ఆ ఎంపీ తెగ వాడేస్తున్నారట. అసలే ముఖ్యమంత్రికి రైట్ హ్యాండ్ అన్న పేరుంది, ఇక ఆగుతారా? ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టేశారట. సీనియర్ల ఆధిపత్యానికి బ్రేక్ లేస్తూనే తన ఉనికి చాటే వ్యూహానికి పదును పెడుతున్నారట. ఎవరా నేత, ఏమా కదా? ముఖ్యమంత్రి రేవంత్ కోటరీ నేతగా ముద్రపడ్డ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 6 నెలల్లోని చామల ఇమేజ్ ఎక్కడికో ఎక్కిపోతోందన్న టాక్ వినిపిస్తోంది. రేవంత్ కు నమ్మిన బంటుగా ముద్రపడడంతో కేడర్ మొత్తం ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి వైపు మళ్లిందన్న చర్చ జోరందుకుంది. 2009 నుంచి భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కి గట్టి పట్టుంది. 2009లో రాజగోపాల్ రెడ్డి ఎంపీగా గెలిచారు. 2019లో కోమటిరెడ్డి భువనగిరి ఎంపీ అయ్యారు. ఆ కారణంగానే కోమటిరెడ్డి బ్రదర్స్ కి గ్రామాన బలమైన క్యాడర్ ఉందనే విషయం అందరికీ తెలుసు. అందుకే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచే అభ్యర్థిని బరిలో దింపాలని బ్రదర్స్ ప్లాన్ వేసినా రేవంత్ ముందు వారి పాచిక పారలేదు. కాంగ్రెస్ పార్టీ బలానికి తోడు బ్రదర్స్ చరిష్మా చామల గెలుపులో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి చామల గెలుపును భుజాన వేసుకోవడం మరో అడ్వాంటేజ్ అయ్యింది. ఇదంతా ఒకెత్తైతే ఈ 6 నెలలోనే భువనగిరి నియోజకవర్గంలో అనేక మార్పులొచ్చాయి. రేవంత్ రెడ్డికి చామల అత్యంత సన్నిహితుడు కావడమే దీనికి కారణమంటున్నారు. మూసీ పునర్జీవ కార్యక్రమం చామలకు మంచి మైలేజ్ ఇచ్చిందట. అతి తక్కువ సమయంలోనే భువనగిరి ఎంపీకి ప్రజల్లో క్రేజ్ తెచ్చేలా చేసిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇటీవల రేవంత్ చేపట్టిన మూసీ పునర్జీవ యాత్రలో చామల కిరణ్ కుమార్ రెడ్డి హడావిడే ఉండడం జిల్లా మంత్రులకు మింగుడు పడని అంశంగా మారిందట. రేవంత్ వెంట మంత్రి కోమటిరెడ్డి నడిచినా అక్కడ పెత్తనమంతా చామలదే ఉందన్న టాక్ పార్టీ శ్రేణుల నుంచే వినబడుతోంది. ఇటు రేవంత్ కూడా కార్యక్రమం బాధ్యతంతా చామలకి అప్పజెప్పినట్టు సమాచారం. దీంతో సక్సెస్ క్రెడిట్ కూడా ఎంపీనే కొట్టేశారట. రేవంత్ రెడ్డి యాత్రకు ముందే భువనగిరి, తుంగతుర్తి సెగ్మెంట్లలో మూసీ ప్రక్షాళన కోసం పాదయాత్ర చేపట్టారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులను ఎక్కడా ఇన్వాల్వ్ చేయలేదు. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తోనే రేవంత్ రంగంలోకి దిగారనేది పార్టీ వర్గాల అభిప్రాయమట. చామల నివేదికతోనే రేవంత్ రూట్ మ్యాప్ సిద్ధం చేశారని, కార్యక్రమం అంతా చామల డైరెక్షన్లోనే సాగిందని కొందరు సీనియర్లు ఉడుక్కుంటున్నారట. అందుకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యక్రమానికి డుమా కొట్టారని పార్టీ సీనియర్లలో చర్చ నడుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల బిజీ స్కెడ్యూల్ సాకు చూపించి ఉత్తమ్ తప్పించుకున్నారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ టూర్లో డమ్మీ అయ్యారని, ఎమ్మెల్యేలకు దక్కిన ప్రాధాన్యం కూడా దక్కలేదని ఆయన అనుచరులు తెగ ఫీల్ అయిపోయారట. చివర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్లో కోమటిరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తినట్టు కనిపించినా ఏదో తెలియని ఫీలింగ్ మాత్రం మంత్రిని ఆవేదనకు గురి చేసిందట. మొత్తానికి సీనియర్ల ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు మూసీ ప్రక్షాళన అంశం చామల కిరణ్ కుమార్ రెడ్డికి బూస్టా మారిందట. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టు ఓవైపు తన ఉనికిని చాటుకుంటూనే పునర్జీవం అంశాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు సరికొత్త ఎత్తులు వేస్తున్నారట చామల. చూడాలి మరి మూసీ పునర్జీవం కార్యక్రమం చామల పాలిటిక్స్ను ఏ విధమైన మలుపులు తిప్పుతుందనేది.